ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు లక్ష్మి ఏం చేసినా సరే నీ కోసం, లక్కీ కోసమే చేసిందిరా. మీ తండ్రి కూతుళ్ళు విడిపోకూడదని చేసింది. నిజంగా లక్ష్మి స్వార్థపర్రాలే అయితే లక్కీ కోసం ఇంత చేసుండేదే కాదురా. ఈ పార్వతి లక్కీ కన్నతల్లి కాదేమోనని అనుమానంతోనే లక్ష్మిదంతా చేసింది. నీకో లక్కీకో అన్యాయం చేయాలని కాదు. లక్ష్మి అనుమానం నిజమైతే ఈ పార్వతి లక్కీ కన్నతల్లి కాకపోతే లక్కీ నిజంగా అనాథవుతుందిరా. ప్రాణంగా పెంచుకున్న నీకు దూరమై రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుని ఎంతో మంది అనాథ పిల్లలు తను ఒకటవుతుంది. అది నీకిష్టమా? లక్కీ లక్కీ తల్లి ఎవరైనా కావచ్చు, కానీ తన నిజమైన తల్లి లక్ష్మీయేరా. అందుకే పోరాడుతుంది. అది అర్థం చేసుకోరా. నువ్వు నా కూతుర్ని నాకు కాకుండా చేస్తున్నావు. నిన్న దేవుడు క్షమించడు. నేను నీతో కోర్టులో మాట్లాడతాను. అక్కడ లక్కీ నీ కూతురే అని నిరూపించుకో. అప్పుడు ఆ దేవుడు అడ్డుపడినా లక్కీని నీకే ఇస్తాను. లక్కీ నీ కూతురు కాదు అని తేలిందో నిన్ను, నీ వెనకున్న వాళ్లను ఎవ్వరిని నేను వదిలిపెట్టను. లక్కీని నేను కనుండకపోవచ్చు, కానీ తను నా కన్న కూతురు కంటే ఎక్కువ. నా భర్త ప్రాణం లక్కీలో ఉంది. ఆ ప్రాణం కోసం, ఆ ప్రేమ కోసం, ఆ తండ్రి కూతుళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.